హలో అండి, టుడే మనం పరమాన్నం రెసిపీ చేద్దాం. ముందుగా 1 బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పెసరపప్పు తీసుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం ద్వారా పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు. లెట్స్ కుక్ ఛానల్ అండి మనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకోండి. రేషన్ రైస్ అయితే చాలా బాగుంటుందండి పరమాన్నంకి. మీ దగ్గర లేకపోతే నార్మల్ రైస్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పు వేసుకోండి. ఇప్పుడు 1 కప్ గ్లాస్ తీసుకోండి. అందులో వాటర్ తీసుకోండి వాష్ చేసుకోవడానికి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుందండి రైస్లోన. ఇప్పుడు న్యూగా వాటర్ కొంచెం వేసుకొని ఒక 40 మినిట్స్ సోక్ చేసుకుందామండి రైస్ని. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని రైస్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ ప్రకారం 1 కప్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా రైస్ మెత్తగా ఉండాలి అనుకుంటే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రైస్ని బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు పక్కన మరో బౌల్ పెట్టుకొని మనం ఏ క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తోన 1.5 కప్పు బెల్లంని దంచి వేసుకోవాలండి పాకం కోసం. ఇలా దంచి వేసుకోవడం ద్వారా తొందరగా మెల్ట్ అవుతుందండి. ఇలా ఏమీ ఉండలు లేకోకుండా మెల్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు మనం దాన్ని బాగా పాకం పట్టాక మనం ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉండాలి కలరు. ఇప్పుడు పక్కన రైస్ బాయిల్ అవుతుంటుంది కదండి, ఇంకా చూసుకుంటూ ఉండాలండి మధ్యలోన మనం పాకం చేసే టైంలో. ఇలా మనం మిల్క్ యాడ్ చేసాం కదండి, పొంగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న పాకం ఉంది కదా, దాన్ని దీంట్లోకి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. మనం పాకం వేసాక కొద్దిసేపు 2 మినిట్స్ వరకు కదపకూడదండి, ఎందుకంటే విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనం కలుపుకోవాలండి. ఇప్పుడు పక్కన ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. అందులో మీకు నచ్చిన నట్స్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలంటే బెల్లం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. 1.5 కప్ అయితే సరిపోతుంది 1 కప్కి. మీకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే 2 కప్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఘీని నట్స్ని యాడ్ చేసుకోవాలండి పరమాన్నంలోకి. లాస్ట్లో 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ని. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకొని తినొచ్చండి. ఎప్పుడైనా కూడా మనం పూజకి కావాలనుకున్నప్పుడు ప్రసాదంకి బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ రెసిపీ. పక్కా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి ఆల్సో.